మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. అందరికీ నమస్కారం. తెలుగు 70mm గోవా ప్రేక్షకులకు ముందుగా శ్రీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు గోవాలో కళా అకాడమీలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి వారి మాటల ద్వారా ఉందా. ఈరోజు మనకి ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రండి. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 15 ఇయర్స్ నుంచి. 15 ఇయర్స్ నుంచి. ఓకే. ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాను. ఓకే. అన్ని ఫెస్టివల్స్ కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఓకే. ఇక్కడ ఏంటేంటి జరుగుతూ ఉంటాయి ఈ ఈవెంట్లో, ఉగాది ఈవెంట్లో? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డాన్సింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఓకే. జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు. ఓకే. ఓకే. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? గోవాలో ఇన్ని ఇయర్స్ నుంచి సెటిల్ అయ్యారు. చాలా బాగుందండి ఇక్కడ అంతా. వెదర్ కానీ కల్చర్ కానీ అంతా బాగుంటుంది. అంత ఫెస్టివల్స్ బాగానే చేస్తాం ఇక్కడ అంతా కలిపి చేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడు మీరు మన ఫెస్టివల్స్ అన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే లేదా? లేదు, శ్రీరామనవమి అన్ని చేస్తూ ఉంటారు. ఓకే. తెలుగు అసోసియేషన్ ద్వారా అన్ని ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి, యాన్యువల్ పిక్నిక్స్ అవుతూ ఉంటాయి. ఓకే. కార్తీక మాసం వనభోజనాలు అవుతూ ఉంటాయి. ఓకే. అన్ని ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఈరోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? ఉగాది పచ్చడి చేసుకున్నాం, సాంప్రదాయ వంటలు చేసుకున్నాం, పులిహోర, ఓకే, పర్వాన్నము. మేడం గారు ఏ వంట బాగా చేస్తారు సార్? అన్ని బాగా చేస్తారు. అలా చెప్తారా? పులిహోర బాగా చేస్తారు, అన్ని బాగా చేస్తారు. ఓకే. మీ ఫేవరెట్ ఏంటి? పులిహోర, ఓకే. పర్వాన్నం. ఓకే. మీ తిను. డాక్టర్. ఓకే. హాయ్, హ్యాపీ ఉగాది. మీరేం చేస్తుంటారు? Currently third year engineering. ఓకే. సో ఆల్మోస్ట్ నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. ఓకే. అంటే ఇక్కడ స్టడీస్ అవి ఎలా ఉంటాయి మనతో అటు హైదరాబాద్ కానీ మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే? ప్రెషర్ వైజ్ అయితే ఇక్కడ తక్కువ ప్రెషర్ ఉంటుంది హైదరాబాద్ కన్నా. ఓకే. ఆడుతూ పాడుతూ మనం చేసేసుకోవచ్చు. ఓకే. అంటే ప్లేస్మెంట్స్ అవి వస్తుంటాయా ఇక్కడ? ఓకే. అంటే హైదరాబాద్ లాగా కాకుండా వస్తాయి ప్లేస్మెంట్స్. ఓకే. సో నువ్వేం చేసావు ఉగాది రోజు? ఈరోజు రంగోలీ వేసాను, ఇంకా మమ్మీకి ప్రిపరేషన్స్లో కొంచెం హెల్ప్ చేసావా? నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి? దివాళీ. ఓకే. గోవాలో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మేము గోవాకి గెస్టులు, నువ్వు రెగ్యులర్ కదా, అది ఒకటైతే చెప్పొచ్చా? ఒకటని ఏం లేదు, అదే చాలా అన్ని ప్లేసులు బాగానే ఉంటాయి. ఓకే. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి సార్ అసలు? బీచెస్ బాగుంటాయి. ఓకే. సో మీరు ఎక్కువగా వీకెండ్స్ కానీ అలా బయటకు వెళ్తూ ఉంటారా? ఏ ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు? ఎక్కువ మాల్స్ అవి, గేమ్ జోన్స్ అవి ఆడుతూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు గోవా వచ్చిన వాళ్ళందరికీ కూడా గోవాలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ చూడడానికి ఏది అంటే ఏం చెప్తారు? ఇక్కడ కాలంగట్టు బాగా బీచ్ బాగా ఉంటుంది. అది కమర్షియల్, యాక్చువల్గా కమర్షియల్ ఏరియా. అది విడిగా ప్లెజెంట్ ఏరియా అంటే పోలెం ఆ సైడ్ వెళ్తే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే. రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే. అంటే రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ అది ఎలా ఉంటుందా? సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. ఉంటుంది అంటే ఫస్ట్ మంత్ జూన్ మంత్ అంతా ఎలో చేస్తారు, మళ్ళీ లాస్ట్ మంత్ ఎలో చేస్తారు, సెప్టెంబర్ ఎలో చేస్తారు, మధ్యలో ఎలో చేయరు. బాగుంటుంది. సౌత్ గోవా అంతా వచ్చేసి టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. నార్త్ గోవా వచ్చేసి అన్ని బీచెస్ కవర్ చేస్తుంది. ఓకే. బాగుంటాయి, టెంపుల్స్ కూడా బాగుంటాయి. ఓకే. చాలా బాగుంటుంది టెంపుల్స్. వెళ్ళారా ఈరోజు టెంపుల్ కి? ఉగాది కదా. ఈరోజు వెళ్ళదు, ఇంటర్నెట్ సెలబ్రేట్ చేస్తాం. ఓకే. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది.